హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఫ్రీగా గిట్హబ్ని యూజ్ చేసి మన వెబ్సైట్ని ఎలా డిప్లాయ్ చేయాలో చూద్దాం. ముందుగా మనకి వెబ్సైట్ని డిప్లాయ్ చేయడానికి గిట్హబ్ అనేది యూజ్ చేస్తాం. గిట్హబ్బే కాదు, ఇక్కడ చాలా వేస్ ఉంటాయి మన వెబ్సైట్ని డిప్లాయ్ చేయడానికి. బట్ నేను గిట్హబ్ని యూజ్ చేసి ఎలా డిప్లాయ్ చేయాలని చెప్తున్నాను. మీకు వేరే వాటిని కూడా ఎలా డిప్లాయ్ చేయాలో తెలుసుకోవాలనిపిస్తే కామెంట్లో గిట్హబ్ అని కామెంట్ చేయండి. నేను మిగతా వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ ఫస్ట్గా మనకి గిట్హబ్ నుంచి ఎలా వెబ్సైట్ని డిప్లాయ్ చేయాలో చూద్దాం. ఇక్కడ గిట్హబ్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఈ ఇంటర్ఫేస్లో మనం వెబ్సైట్ని డిప్లాయ్ చేస్తున్నాం కాబట్టి పైన ప్లస్ సింబల్ కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే న్యూ రిపోజిటరీ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిపోజిటరీ నేమ్ అడుగుతుంది. కాంటాక్ట్ ఫామ్ అని పెట్టాను. దాని తర్వాత క్రియేట్ రిపోజిటరీ అని కొట్టండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ ఏ న్యూ ఫైల్, అప్లోడింగ్ అండ్ ఎగ్జిస్టింగ్ ఫైల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మనం వెబ్సైట్కి కావాల్సిన .html ఫైల్, ఆ వెబ్సైట్కి సంబంధించిన ప్రతిదీ ఇక్కడ అప్లోడ్ చేయాలి. మనం సెలెక్ట్ చేసి ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. ప్రతి ఫైల్ని, వెబ్సైట్కి సంబంధించిన ప్రతి ఫైల్ని అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ అయిపోతుంది. కిందకు వచ్చిన తర్వాత కమిట్ చేంజెస్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ప్రాసెసింగ్ అవుతుంది. ఈ ప్రాసెసింగ్ అయిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో పేజెస్ అని కనపడుతుంది కదా, ఈ పేజెస్ మీద క్లిక్ చేయండి. పేజెస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిప్లాయ్ ఫ్రమ్ ఏ బ్రాంచ్, ఇది డిప్లాయ్ ఫ్రమ్ ఏ బ్రాంచ్ డిఫాల్ట్గా ఉంటుంది, అది అలా ఉంచండి. ఇక్కడ బ్రాంచ్ దగ్గర మెయిన్లోకి దీన్ని చేంజ్ చేయండి. చేంజ్ చేసిన తర్వాత ఇది రూట్ ఫోల్డర్లో ఉంచండి. రూట్ ఫోల్డర్లో ఉంచి సేవ్ కొట్టండి. ఒక 10 to 20 seconds లోపల మనకి ఇక్కడ టాప్లో ఒక లింక్ అనేది వస్తుంది. ఇది ఆటోమేటిక్గా గిట్హబ్ అనేది మన వెబ్సైట్కి ఒక లింక్ని జనరేట్ చేసి ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తుంది. ఆ లింక్ని యూజ్ చేసి మనం వెబ్సైట్ని ఓపెన్ చేస్తాం.